శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఫిబ్రవరి 22 నుంచి 28 మధ్యలో జరిగే వారఫలాలు పరిశీలించినప్పుడు మరి కన్యారాశి వారికి ప్రధానంగా బుధుడు అటు రాశ్యాధిపతి అటు దశమాధిపతిగా 6వ స్థానం వద్ద ఉండడం వలన ఇతరులకి మీరు చేసే సర్వీస్లో లాభాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇతరుల అభివృద్ధికి మీరు ఈ సమయంలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ వ్యాపార వ్యవహారాలు చూడటం, వాళ్ళకి ఫైనాన్స్ సౌకర్యాలు కల్పించడం, వాళ్ళ అభివృద్ధికి మీరు కంప్లీట్గా కారణమవుతుంటారు. వ్యక్తిగతంగా మీరు ఒక చోట ఉద్యోగం చేస్తున్నా, స్వతంత్రంగా వ్యాపారం చేస్తున్నా మీకు మాత్రం కొంత ఒత్తిడి కనబడుతూ ఉంటుంది. వ్యాపార పరంగా సరిగ్గా రాకపోవడం వల్ల, అనుకున్నవి అనుకున్నట్టు జరగకపోవడం వల్ల కొంతవరకు మీ ప్రయత్నాలు ఇతరులకి లాభం కలుగుతూ ఉంటాయి. సో అలాగే ఈ బుధుడు మరి ప్రస్తుతం 23వ తారీఖున కుజగ్రహంతో కలియడం జరుగుతూ ఉంటుంది. అంటే కుజుడు మన కన్యారాశి వారికి ఏ భావంలో ఉంటే ఆ భావ సంబంధించిన ఫలితాలు పాడు చేస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం 6వ స్థానంలోకి వచ్చాడు. ఇది ఒక విధంగా చెప్పాలంటే జాతకుడికి విజయస్థానం. గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు, అంటే కుజుడికి సంబంధించిన ఇబ్బందులు ఏంటంటే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఏదన్నా మీకు ఫైనాన్స్ కట్టవలసి ఉన్నా, ఇతరులకి ధనం ఇవ్వవలసి ఉన్నా, లేదంటే ఏదైనా బంధువులకి ఏమైనా మనం చేయవలసి ఉన్నా, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అటు కోర్టు సమస్యలు కానీ, పోలీస్ లావాదేవీలు కానీ, ఎటువంటి ఆర్థిక చికాకులు ఉన్నా, బంధువులతో విభేదాలు ఉన్నా అవి మీకు ఫేవర్గా మారడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసే ఉద్యోగ ప్రయత్నాలు, మీరు క్రీడా రంగంలో ఉన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఈవెన్ సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు 100కి 100 రూపాయలు ఫలించే అవకాశం ఉన్నది. అయితే దీనికి ఇంకొక ఇబ్బంది కూడా ఉంది. ఇక్కడ దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కలటం వల్ల ఉన్న ఉద్యోగానికి ఇబ్బంది కూడా రావచ్చు. అందుకని అటువంటి ఇబ్బందులు ఎవరికన్నా సూచాయిగా తెలుస్తూ ఉంటే మరి ముందుగానే మీరు కొత్త ఉద్యోగం అన్నది ఎత్తుక్కోవడం మంచిది. అలాగే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకి పర్లేదు, 100% కొత్త ఉద్యోగం వస్తుంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటూనే కొత్త ఉద్యోగానికి కొరకు ప్రయత్నం చేయవలసి ఉంటుందన్నమాట. ఇది కంపల్సరీగా ఉద్యోగపరంగా కొన్ని ఇబ్బందులు ఈ కన్యారాశి వారు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మరి మీకు శుక్రుడు 6వ స్థాన సంచారం, ఇంచుమించుగా ఈ నెలాఖరు వరకు శుక్రుడు యొక్క సంచారం వల్ల మీ కుటుంబంలో స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు అన్నవి రావడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఉద్యోగపరంగా సమస్యలున్నా, అత్తవారితో ప్రాబ్లం ఉన్నా, భర్త గారితో విభేదాలు ఉన్నా అవి ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతుంది. అంటే ఒక విధంగా మీ కుమార్తె అవ్వచ్చు, మీ కుటుంబంలో స్త్రీలకి ఇటువంటి చికాకులు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. వ్యక్తిగతంగా మీకు కొత్తగా మరి స్త్రీలతో విభేదాలు రావడం, అలాగే కొంతవరకు కొన్ని నిందలు అపవాదులు రావడం కూడా జరుగుతుంటుంది. వ్యక్తిగతంగా కొంతమందికి ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. చాలా కాలంగా గుప్తంగా రహస్యంగా ఉన్నటువంటి కొన్ని వ్యాధులు ఈ సమయంలో బయటపడే అవకాశం ఉన్నది. అలాగే మీరు కూడా ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లము, దీర్ఘకాలిక వ్యాధి లాంటి సూచనలు ఉన్నప్పుడు అవి చాలా కాలం దాచిపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ దాచిపెట్టడం వల్ల ఏంటంటే ఒకేసారి అవి బాగా పెద్దవై ఈ సమయంలో బయటపడడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి బట్ ఏదైనా హెల్త్ పరంగా చిన్న చిన్న అనుమానాలు ఉన్నవాళ్ళు ఈ సమయంలో తగు విధమైన వైద్య పరీక్ష చేసుకోవడం వల్ల కంప్లీట్గా ఆ వ్యాధి మరీ పెద్దదవ్వకుండా తొందరగా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడికి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి రవి ప్రభుత్వ అధికారుల వల్ల, కుజుడు అన్నదమ్ముల వల్ల, శుక్రుడు భార్య తరపు బంధువుల వల్ల, బుధుడు మీ యొక్క వ్యక్తిగత ఉద్యోగం వల్ల అయితేనే, మీ వ్యక్తిగత ప్రయత్నాల వల్ల అయితేనే ఏ విధంగా సరే మీరు కొంత ఇబ్బందులు, చికాకులు, విభేదాలు, సమస్యలు, సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా కొద్దిగా నిదానంగా వ్యవహరించడం మంచిది. బట్ చివరికి విజయం లభించినప్పుడు కూడా ఫండమెంటల్గా స్టార్టింగ్లో మాత్రం ఈ జాతకుడికి ఇటువంటి ఇబ్బందులు తప్పకుండా వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గోచార రీత్యా వచ్చే ఫలితాలు, ఏలినాడు సేన అవచ్చు, జన్మసేన అవచ్చు, అష్టమసేన అవచ్చు, రాహు ప్రభావం అవచ్చు, ఇవి జాతకుడు
తన ప్రయత్నపూర్వకంగా మార్చుకునే అవకాశం ఉంది. తనకు అనుకూలంగా కూడా జాతకుడు మార్చుకోవచ్చు. అంటే ఈ గోచార ఫలితాలు జాతకుని ఇండికేట్ చేస్తుంటాయి, ఇది జరగబోతుంది సుమా, ఈ ఉద్యోగంలో నీకు ఇబ్బంది రావచ్చు, లేదంటే నీకు హెల్త్ పరంగా ఈ ప్రాబ్లం రావచ్చు అని ముందుగానే హెచ్చరించడం జరుగుతున్నవే ఈ గోచార ఫలితాలు. అయితే వీటిని జాతకుడు ముందు జాగ్రత్తగా దాని నుంచి బయటపడే అవకాశం ఉన్నది. అలాగే కొన్ని తనకు అనుకూలంగా కూడా ఉపయోగించుకోవచ్చు. జాతకుడు ఏదో ధనం అవసరం ఉంది, అప్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఈ గోచారరీత్యా ఈ గ్రహాలు మీకు అనుకూలించినప్పుడు సులభంగా మీకు అప్పు దొరకడం జరుగుతూ ఉంటుంది. అదే ఎవరి దగ్గర దొరుకుతుంది? బ్యాంకు దగ్గర, బంధువుల దగ్గర, భార్య దగ్గర, అన్నదమ్ముల దగ్గర అన్నది కూడా గోచారం మీకు చెప్తూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఆ స్నేహితుల దగ్గర ఎవరి దగ్గర ప్రయత్నం చేయడం వల్ల ఆ సమయానికి ధనం అన్నది దొరుకుతూ ఉంటుంది. దాంతో మీరు అవసరాలు కూడా తీసుకోవచ్చు. ఏదైనా గోచారం అన్నది ముందుగా తెలియజేస్తుంది, జాతకుడు దాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చు. మరీ చెడ్డగా ఉన్నప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయి, లేదంటే ఇంకో యాక్సిడెంట్ జరగవచ్చు, ఇంకోటి జరుగుతున్నప్పుడు జాతకుడు ముందు జాగ్రత్తగా ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం కానీ జాగ్రత్తగా ప్రయాణం చేయడం వల్ల ఆ ప్రమాదాల నుంచి కూడా జాతకుడు తప్పించుకోవచ్చు. అయితే చాలామంది మేము చేసినటువంటి అప్పులు ఎలా బయటపడతాయి, అంటే రుణాల నుంచి ఎలా బయటపడతా ఉంటారు. అంటే రుణం అన్నప్పుడు చాలా రకాలు ఉంటాయి. తల్లిదండ్రులకు సేవ చేయవలసింది, వాళ్ళ బాధ్యత చూడవలసిన రుణం ఉంటుంది. చెల్లెళ్ళకో అక్కలకో పెళ్లిళ్ళు చేయడం బాధ్యత ఉంటుంది, ఇది కూడా రుణమే అంటారు. ఈ రుణం కోసం కొంతమంది అడిగితే దానికి పరిహారం పనిచేస్తూ ఉంటుంది. మీ చెల్లెలు గారికో లేదంటే మీ అక్కగారికో పెళ్ళి అవ్వట్లేదు, ఏదో పరిహారం, వాస్తు పరిహారం ఇంకోటో చెప్పడం వల్ల అది 100% ఆ రుణ ప్రయత్నం అన్నది తీరిపోతుంది. అంటే ఆ బంధం, ఆ రుణం, ఆ భారం మీరు తగ్గించుకోవచ్చు. అయితే ధనం, ఏదో అవసరానికి మీరు ధనం అప్పు చేస్తారు, ఏదో ఇల్లు కొన్నాక అప్పు చేస్తారు, లేదంటే పెళ్లి చేయడానికి అప్పు చేస్తారు, ఇంకొక ప్రయత్నానికి అప్పు చేస్తారు, లేదంటే సొంత అవసరాలకో, జోదానికో, ఇంకో దానికో, వ్యసనానికో ఏదో కారణం వల్ల అప్పు తెస్తూ ఉంటారు. అయితే కొన్ని లగ్నాల వారికి, కొన్ని రాసుల వారికి అప్పు చిన్నగా మొదలవుతుంది. ఒక 10,000తో మొదలై అది 10 లక్షలు, 10 కోట్ల దాకా మారుతూ ఉంటుంది. మరి ఈ అప్పు తీయడానికి ఏమైనా మార్గం ఉన్నదా అంటే మాత్రం దీనికి సమాధానం అన్నది ఎవరి దగ్గర ఉండదు. అంటే మనం ఏదన్నా అప్పు చేసి ఆస్తి కొంటే ఆస్తి రేటు పెరిగితే ఒక విధంగా ఉంటుంది, లేదంటే అది వేరే చోట పోగొట్టుకుంటే అది వేరే విధం. అంటే అప్పు, మీరు చేసినటువంటి అప్పు ఎలా తీరుతుంది అన్న విషయం ఒకే ఒక వ్యక్తికి తెలుస్తుంది. ఆ అప్పు ఎలా తీరుతుంది అన్నది అది మీకు అప్పు ఇచ్చిన వాడికే తెలుస్తుంది. మీరు అప్పు ఎలా తీర్చగలరో, మీ దగ్గర నుంచి ధనం ఎలా రాబట్టుకోవచ్చో, ఏ ప్రయత్నం వల్ల మీరు ధనం ఈ రుణం నుంచి బయటపడతారన్నది మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారికి మాత్రమే తెలుస్తుంది. అది బ్యాంక్ అయితే బ్యాంకుకి తెలుస్తుంది. పర్సనల్గా మీరు ఎవరి దగ్గర అప్పు తెచ్చుంటే వాడు ముందుగానే అనుకుంటాడు, ఈ అప్పు ఇచ్చినప్పుడే మీకు ఈ విధంగా ఇతని దగ్గర నుంచి మనం డబ్బు తీసుకోవచ్చు, పర్వాలేదు, వీళ్ళ బంధువులో ఇంకోటో ఉన్నారు, లేదంటే వీడికి ఏదో ఉద్యోగం వస్తుంది, వీడి దగ్గర ఉన్నటువంటి ఆస్తి విలువ పెరుగుతుంది అని వాడు ముందుగానే ఊహించి మీకు అప్పిస్తాడు తప్ప ఎటువంటి తెలివితేటలు లేకుండా వీడైతే మీకు అప్పు ఇవ్వడు. అందువల్ల మీరు అప్పు తీరాలి, సిన్సియర్గా మీరు అప్పు తీర్చాలనుకుంటే మీకు ఎవరైతే అప్పు ఇచ్చారో వారి దగ్గరికి వెళ్ళి, అంటే వారిని మీ ఇంటికి పిలిచి చక్కగా అతనికి భోజనం అది పెట్టి అతనితో మాట్లాడి మీ యొక్క కష్టాన్ని అతనికి చెప్పుకోవాలన్నమాట. ఈ విధంగా ఉందండి, మీకు నేను ధనం ఇవ్వాలి, నాకు తీర్చే మార్గం కనబట్టలేదు, ఈ తీర్చే మార్గం మీరు చెప్పగలరా, ఏ విధంగా నేను దీని నుంచి బయటపడగలను అంటే మాత్రం ఖచ్చితంగా ఆ వ్యక్తి మీకు మరి మీ యొక్క అప్పు తీరే మార్గాన్ని ఆ జాతకుడు మీకు, అంటే ఆ వ్యక్తి మీకు సూచించడం జరుగుతుంది. ఇది తప్ప వేరొక మార్గం అయితే మీకు, అంటే ఎగ్గొట్టడం వేరే సంగతి, మీరు సిన్సియర్గా అప్పు తీర్చాలనుకుంటే మాత్రం మీకు అప్పు ఇచ్చిన వ్యక్తి ఒక్కడు మాత్రమే మీకు ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలడు. అతనే మీ యొక్క రుణ సమస్యల నుంచి బయటపడగలడు. ఎటువంటి మొగమాటం లేకుండా వాడు ఎంత శత్రువైనా 100% మీరు అతని ఇంటికి వెళ్ళినా పర్లేదు, అతన్ని మీ ఇంటికి తెలిసి మీ యొక్క స్థితిగతులన్నీ చెప్పి మీ సమస్య చెప్తే అతను ఖచ్చితంగా మీకు ఒక మంచి పరిష్కారాన్ని చెప్పగలడు. అది ఖచ్చితంగా అమలు చేయండి. మీరు ఒకరికి ధనం ఇవ్వాల్సి ఉండి ఆ ధనం కొరకు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతుంటే మీ జీవితంలో ఏదీ కలిసి రాదు, ఏం చేద్దామన్నా కూడా నష్టపోతూ ఉంటాయి. కాబట్టి ముందు ఎవరైతే మీకు అప్పిచ్చారో ఆ రుణం నుంచి బయట పడినప్పుడు మాత్రమే తర్వాత జీవితంలో మీకు సక్సెస్ అయితే వస్తుంది తప్ప ఊరకనైతే రాదు. మీరు ఎన్ని మంత్రాలు చదవండి, ఎన్ని పూజలు చేయండి, ఎన్ని దానాలు చేయండి, ఇవన్నీ కూడా మీకు టెంపరీగా మీకు స్వస్థత చేకూర్చగలదు తప్ప రుణ ప్రయత్నం నుంచి బయటపడాలంటే
ఇది ఒక్కటి మాత్రమే ఏకైక మార్గం. స్వస్తి.